షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ స్టేడియం ఆవరణలో దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆయన కుమార్తె విజయ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, తెలంగాణ పిసిసి ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి జనార్దన్ రెడ్డి ప్రజాసేవలో నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసుకుని నివాళులర్పించారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా పీజేఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మాట్లాడుతూ పీజీఆర్ చూపిన మార్గంలో నడుస్తూ షేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కు కంచుకోటగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పీజీఆర్ స్టేడియం దగ్గర మనం ఇక్కడే ఉన్నాము. ఈరోజు మన పీజీఆర్ మాజీ మంత్రి దివంగత కార్మిక శాఖ మంత్రి పి జనార్దన్ రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేయడానికి ముఖ్య అతిథులుగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రాబోతున్నారు. ఇప్పటికే లోకల్ ఎమ్మెల్యే అంటే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, తాజా మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి మన పి జనార్దన్ రెడ్డి అన్న గారి తనయురాలు, మాజీ కార్పొరేటర్, కంటెస్టెడ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి విజయరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు పిఎసి చైర్మన్ షేర్లింగంపల్లి గౌరవ శాసనసభ్యులు శ్రీ అరకపూడి గాంధీ గారికి, అదే మాదిరిగా చైర్మన్ రఘునాథ్ యాదవ్ గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి నా తోటి కార్పొరేటర్లు అన్న రఘునాథ్ గారికి, ఎక్కడ కూడా రాజీ పడకుండా నీతి నిజాయితీ విలువలతో కూడినటువంటి విధంగా వెళ్లే విధంగా పూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే మాదిరిగా అభివృద్ధి సంక్షేమం విషయంలో కూడా రాజీ పడకుండా చేస్తా ఉన్నాడు. కాబట్టి చాలా సంతోషం. వారి యొక్క విగ్రహం ఈ రోజు మనకు ఏం సందేశం ఇస్తుందంటే, పదవులు శాశ్వతం కాదు. ప్రజా నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉండి, ప్రజల మధ్యలో ఉండి, ప్రజల విశ్వాసం కొన్నవాడు. వాడు ఎప్పుడు కూడా కాలం మరవది, కాలగర్భంలో గెలవడు. తప్పకుండా కూడా కీర్తి ప్రఖ్యాతి అనేది తప్పకుండా కూడా వస్తుంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఆలోచన చేసి స్థానిక షేర్లింగంపల్లి కోఆర్డినేటర్ శ్రీ రఘునందన్ రెడ్డి గారు అయితేనేమి, మాజీ కౌన్సిలర్ శ్రీ రవీంద్రరావు గారు అయితేనేమి, గత రెండు నెలల నుంచి క్రమం తప్పకుండా కన్సిస్టెంట్ గా ఫాలో అప్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా, పార్టీలకు అతీతంగా అందరిని పిలిచి ఈ యొక్క కార్యక్రమానికి నిండుదనం చేసే విధంగా పూర్తి సహకారం అందించినందుకు అన్యత. ఎందుకంటే ఇక్కడ ఆర్గనైజర్స్ ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసిండ్రు. చెప్పిన వాళ్ళని మీదకి ఎక్కియమంటే ఎక్కించిండ్రు. అట్లా మా మాతృశ్రీ రవీందర్ రెడ్డి గారు ఉండే, చాలా మంది ఉండే, శ్రీహరి గారు ఉండే, హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తూ ముగించుకుంటాం. మేము సేవలు చేసే కార్యక్రమంలో భాగంగా మా శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ కు ప్రోగ్రామ్ కు రావాలని అంటే ఆదిత్య నగర్ ఇప్పుడున్నటువంటి మన మాజీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆదిత్య నగర్ సంబంధించి వారి కుమారుడు ఇక్కడ ముషరఫ్ గారు ఉన్నారో, వారి ఇంట్లో 2004 ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం అక్కడికి రావడం జరిగింది. అన్న మా దగ్గర కూడా నా శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ద్వారా ప్రోగ్రామ్ పెడుతున్నామంటే, తమ్మి నేను వస్తా, అల్వాల్ పోయి వస్తా అని చెప్పడం జరిగింది. అది కూడా నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అన్నానంటే, తమ్మి నేను హాఫ్ అన్ అవర్ టైం అయితే లేట్ అయితే నేను పోయేసి వస్తా అని చెప్పిండు. మేము ఆడ ప్రోగ్రామ్ పెట్టి ప్రోగ్రామ్ చేస్తా ఉంటే రాత్రి 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది. రాత్రి 12 గంటలకు ప్రతి ఒక్కరు కూడా అయ్యో నువ్వు పీజీఆర్ ను పిలిచినావు, రాకపోయా మన ఇజ్జత్ పోతుంది, ఏమన్నా ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగినటువంటి సందర్భంలో అప్పుడు మేము రైజింగ్ లో ఉన్నటువంటి తరుణం, మాకు ఒక పుషప్ అనేది చాలా అవసరం. ఆ టైంలో వస్తాడా రాడా, ఏం మొట్టమొదటిసారి ప్రోగ్రామ్ పెట్టి తెలిస్తే మళ్ళీ రాకపోతే ఎట్లవాళ్ళకి బండి కొట్టుకొని నల్లగండ్లకు వచ్చి నల్లగండ్ల ప్రోగ్రామ్ చేసుకొని రాత్రి 1:00 పోయింది. చాలా గొప్ప వ్యక్తిత్వం గలటువంటి మనిషి, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా మనిషి యొక్క గౌరవానికి భంగం కలగకుండా, కార్యకర్త మనోభావాలకు ఇబ్బంది కలగకుండా ఆ రోజు మాకు ఇచ్చినటువంటి గౌరవం మేము ఎప్పటికీ కూడా మర్చిపోం. అదే మాదిరిగా అయ్యప్ప సొసైటీ కానీ, గోకుల్ ప్లాట్స్ కానీ కొన్ని లాస్ట్ ప్రోగ్రామ్ మేము చేసినప్పుడు కిర్బీలో ఒక ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఉండే. మేము ట్రేడ్ యూనియన్ రాబోయే తరానికి ఒక
మెసేజ్ ఇవ్వాలని, ఇలాంటి నాయకుడు ఇలాంటి వ్యక్తిగా మారాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ స్టాచ్యూ పెట్టడం. దానికి ఎన్నో ఆటంకాలు వచ్చినా కానీ కుటుంబ సభ్యుల లెక్క వాళ్ళు సదురుకొని ఒక మంచి కార్యక్రమం, మంచి ప్రోగ్రామ్ ఈరోజు చేసినందుకు మనస్ఫూర్తిగా ఆర్గనైజర్ని పేరున నేను వాళ్ళని ఇంకా నాకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అలాగే పీజేఆర్ గారి కాంస్య విగ్రహం పెట్టాలి. అభిమానాన్ని చాటుకున్నటువంటి మహానుభావులు అందరూ ఇక్కడ ఉన్నారు. రవీంద్ర గారు, రఘునాథరెడ్డి గారు, రఘుపతి రెడ్డి గారు అందరికీ గొప్పగా ఉండే విధంగా వారి ఆదర్శవంతమైనటువంటి జీవితానికి కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా, కార్మికుల బాగుబోగులు జీతాల విషయంలో కానీ, బోనస్ల విషయంలో కానీ, ఇన్సెంటివ్ల విషయంలో కానీ, కార్మికుల పట్ల ఉద్యోగస్తులు ఎవ్రీ అగ్రిమెంట్కి కూడా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం కానీ పోరాడిన మహానుభావుడు పీజీఆర్ గారు అంటలో ఎటువంటి సందేహం లేదు. అది ఆ పక్క. ఈ పక్క చూసుకుంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కాదాయ. ఖైరతాబాద్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించిన హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు కార్మిక నాయకులుగా వైజాగ్ స్టీల్స్, ప్రతిష్టాత్మకమైనటువంటి వైజాగ్ స్టీల్స్, బెంగళూరులో కిర్లోస్కర్ కంపెనీ, మరి ఇటు పోతే బెంగళూరు, ఈ రాష్ట్రం కాదు ఈ నలుమూలలా కూడా బిహెచ్ఎల్, ఐడిఎల్ అలాగే మరి కాలనీలు, చాలా కాలనీలు పేర్లు చెప్పారు. కానీ ఆల్విన్ కాలనీ, ఆల్విన్ కంపెనీ, ఆల్విన్ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, యాస్బెస్టాస్ కంపెనీ, యాస్బెస్టాస్ కాలనీ. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో పేదలకి గూడు గుడ్డ అని చెప్పి ఏ రకంగా ఇందిరాగాంధీ గారు చెప్పేవారో అదే పాలసీని స్థలము, ఇల్లు, జీవన విధానము అని చెప్పి ప్రతి కాలనీలో కూడా పేదవారికి హైయెస్ట్, బహుశా రాష్ట్రంలోనే హైయెస్ట్ స్థలాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు పీజీఆర్ గారు ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి మహానుభావుడు కాంస్య విగ్రహానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ, వేదిక కింద ఉన్నటువంటి సోదరులు, మీద ఉన్న వాళ్ళంతా నాయకులు కాదు, కింద ఉన్న వాళ్ళంతా నాయకులు కాని వాళ్ళు కాదు, అందరూ నాయకులు, అభిమానులే. దయచేసి అపార్థం చేసుకున్నా కూడా ఎవరు కూడా అపార్థం